ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు పర్లేదు, రన్నింగ్ అయితే 2-3 నెలలు కంటిన్యూ అవుతుంది. జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? జగన్ ప్రభుత్వం అంటే ఎక్కడెక్కడ గోల్మాల్గా ఉంది కానీ 10,000 ఇచ్చాడు, 30,000 సంవత్సరం కడుతున్నారు పోలీసులతో. ఎక్కడ పెట్టినా అక్కడ నుంచి వాళ్ళు ఆ పోలీసులు నీకు చేసిన పనికి. ఇప్పుడు ఈయన గారు ఎక్కారు, ముందు నుండి ఈయన అంటే ఈయనకి అలవాటు ఉంది, ఈయనకి అనుభవం ఉంది కాబట్టి చేయగలుగుతారు. ఆయనకి అనుభవం లేదు, ఏం చేస్తాడు? ఎవరో చెప్పిన మాటలు విని అన్నీ చేయడం తప్ప ఏముండదు. జగన్ ఇప్పుడు మరి నిరాదీక్ష చేయడానికి ఢిల్లీ వెళ్ళారు కదా, దాన్ని బాబాయ్ చనిపోయినప్పుడే చేయలేకపోయారు, న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతారు? ఆయన ఎంత చేసినా కానీ అది అవని పనులు అండి. తల కింద తప్పు చేసినా ఆయన మళ్ళీ తిరిగి వచ్చే సమస్య లేదు. అది వాళ్ళ నాన్నతోనే పోయింది. వాళ్ళ నాన్నగారు అంటే ఆయంలో ఆయన చేశాడంటే దానికి ఒక పేరు ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఈయన చేసిన దానికి పేరు లేదు, అర్థం లేదు. అసెంబ్లీ గేట్ ముందు కూడాను పోలీసు వాళ్ళతో ప్రజాస్వామ్య రక్షణ లేకుండా పోయిందని చెప్పనేసి గవర్నమెంట్ కూడా కొద్దిగా వెళ్ళారు. అది పొలిటికల్ అనేది మనకు అంత తెలీదు. ఏంటంటే ఇప్పుడున్న దానికి న్యాయం జరిగిద్దని ఉంది అందరికీ. ఎందుకంటే పేదోళ్ళు పొద్దున్న వేస్తే కష్టపడేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు ఉన్నాం. నేను వెళ్ళరని పనులు లేవు, లేక ఆటో తోలుతున్నా 2-3 సంవత్సరాల నుండి. ఈ ఆటో ఫీల్డ్ మీద కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా అలా ఉంది. ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మారింది కాబట్టి ఆటో వాళ్ళు కూడా బస్సులు ఫ్రీ పెడతా అన్నారు. ఆటోకి కూడా కొద్దిగా న్యాయం జరగాలి. ఆటో వాళ్ళు కూడా అలా ఆటో గురించి ఏంటంటే కాగితాలు అన్ని, లైసెన్స్ అన్నీ ఉన్న బండ్లే రన్నింగ్ అవ్వాలి. ఏం లేని బండ్లకు మాత్రం ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం. పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు దరిద్రంగా ఉండేది, ఇప్పుడు బాగుంది. లాండ్ ఆర్డర్ అంతా జగన్ ఢిల్లీ వెళ్ళి నిరాదీక్ష చేస్తున్నాడు కదా, అది మరి సొంత బాబాయ్ చనిపోయినప్పుడే చేయలేకపోయాడు. అదంతా డ్రామాలు అన్నీ. పరిపాలన చేయడం చేత కాకుండా ఇలాంటి అదోడుపులు ఏడుస్తున్నాడు అంతే.